దోశలు పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దోశలు కరకర మంచిగా రావాలి అంటే నేను చెప్పే విధంగా చేసుకోండి. ఒక కప్పుతో 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం తీసుకున్నప్పుడు 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. కొద్దిగా శనగపప్పు తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, కొద్దిగా శనగపప్పు తీసుకోవాలి. 2 సార్లు కడిగి ఒక 5 గంటలు లేదా 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత మంచిగా నానుతుంది. పప్పు, బియ్యం నానిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక మొత్తం మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగంత అన్నం వేసుకోవాలి.